హలో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇక పొలం కాడికి వచ్చిన పొద్దున్నే ఇక గడ్డి మందు కొట్టినా కదా, ఇక వాటర్ వేద్దామని వచ్చిన. ఎట్లున్నది ఏంది రిజల్ట్ అని చూద్దామని. ఓకే పర్లేదు, గడ్డి అయితే అల్లిపోయినట్టు అయింది. నామినీ కొట్టిన ఓకే పర్లేదు, మంచి రిజల్ట్ అయితే వచ్చేటట్టు ఉంది. మొత్తం అల్లిపోయింది. ఓకే, ఇటు సైడు అక్కడ తాటి చెట్టు కనబడుతుంది కదా, అటు నుంచి ఇటు సైడ్కి 4 days అవుతుంది గడ్డి మందు కొట్టి. ఆ తాటి చెట్టు కానించి అటు అవతల అక్కడ చెట్టు వరకు అటు సైడ్ లైన్లు అటు 2 days అవుతుంది. ఓకే, అందుకోసమే ఇటు టైం అవుతుంది కదా, ఇటు వాటర్ కరెక్ట్ టైంకి వేయాలి, లేకుంటే వరి నెరబడుతుంది కదా. అందుకోసమే వాటర్ వేద్దామని వచ్చిన. ఇక అందరు అడుగుతాను కదా, నువ్వు ఏ మట్లు పెట్టినావని అడుగుతాను కదా, ఏ రకం మట్లు. నేనైతే 1153 పెట్టిన. 1153 నేను ఒక 3 సీజన్లు పెట్టిన, 3 వేసంగిలు. నాకు ఇవే మంచిగా అనిపించింది. ఇలా 1156 కూడా ఉంటాయి, కానీ ఎందుకో నేను ఆ ఒక్క సీజన్ పెడితే నాకు అంత కంఫర్ట్గా అనిపించలే. అందుకోసమే నేను ఈ 1153 పెట్టిన. ఓకే, మంచి రిజల్ట్ అవుతుంది. నాకు నచ్చిన విధంగా దిగుబడి ఉంది కాబట్టి నేను ఈ రకమైన అడ్లు పెట్టిన. కానీ ఈ అడ్లు పెట్టిందంటే ఎంత సౌడు నేలకైనా కానీ సెట్ అవుతాయి, తట్టుకోగలుగుతాయి. అందుకోసమే నేను ఈ అడ్లు ఎంచుకున్నా. ఎందుకంటే ఇది సౌడు నేల, అందుకోసమే నేను ఈ అడ్లను ఎంచుకున్నా. మీరు కూడా సౌడ్ నేల అలాంటి టైప్ పొలాలల్లో ఈ 1153 పెట్టి చూడండి, మీకు కూడా తెలుస్తాయి ఎట్లా అయిందనేది తెలుస్తుంది. అందుకోసమే నేను చెప్తాను. ఈ అయితే ఓకే, మీరు అడిగిన కాబట్టి కామెంట్ చేసింది కాబట్టి మీకు చెప్తాను. మళ్ళీ దీనికి మందు కూడా టైం టు టైం అందియాలి, కరెక్ట్గా టైం టు టైం వేయాలి. ఏదో వేసినామా అంటే కలవది, ఉత్తమ ఊరి ఏది అల్లద్దు. ఖచ్చితంగా అన్ని రకాల మందులు కరెక్ట్గా అందియాలి. మళ్ళీ స్ప్రేలు కూడా 15 రోజులకు ఒకసారి, 30 రోజులకు ఒకసారి మంచి పోషకాలు అందేటివి దొరుకుతాయి మనకు మందులు. అవి ఖచ్చితంగా స్ప్రే చేసినామంటే పొట్ట పెంపు ఎక్కువ జరుగుతుంది. కర్ర మంచి గొలుసు కూడా మంచి పెద్దగా వస్తుంది, జానడు ఉంటుంది. మాకైతే ఇప్పటికి 3 సీజన్లల్లో గొలుసు ఒక్కొక్కటి జానడు ఉండే కరెక్ట్గా. ఇత్తులు కూడా నిండుగా మంచిగా వస్తాయి. కరెక్ట్గా ఏం చేయాలంటే కోతప్పుడు కూడా మీరు అయ్యో దిగబడుతుంది మిషన్ అని తొందరగా అంటే ఎండాలని వాటర్ తొందరగా ఇడిచిపెట్టద్దు. గింజ మొత్తం రెడ్గా మంచిగా నీట్గా నిండుగా అయ్యేదాకా ఇక కోస్తాము అనే 15 రోజులల్లో వాటర్ వదిలేయాలి తప్ప వాటర్ మాత్రం తొందరగా వదిలేయద్దు. అవి గింజ తప్ప అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక మీరైతే నేనైతే ఈ అడ్లు పెట్టిన, నాకైతే ఓకే. మీకు నచ్చితే పెట్టండి, కానీ టైం టు టైం మందులు కొట్టే ఉంటే ఓకే, మంచి దిగుబడి అయితే వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.